మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికీ ఆపరేషన్ కాగర్ తో తమ ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ఉన్న మావోయిస్టులకు నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుమారు 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. అంబుజ్మడ్ అడవులు, నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల పరిధిలో మావోయిస్టుల అగ్రనేతలు సమావేశమయ్యారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన సుమారు 2000 మంది డిఆర్జీ జవాన్లు తెల్లవారుజాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ సునీత. ఏదైతే ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఏదైతే నారాయణపూర్ అంబుజమ దండ కార్యాలయంలో అయితే బుధవారం ఉదయం నుంచి కూడా పోలీసులకి మావోయిస్టులకు అయితే భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఈ కాల్పుల్లో అయితే దాదాపు 25 మంది మావోయిస్టులు కూడా మృతి చెందగా అయితే ఇంకా కొందరు గాయాలైనట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మృతి చెందినటువంటి మావోయిస్టులు అయితే మహిళా మావోయిస్టులతో పాటు మావోయిస్టు పల్టీ బ్యూరో సభ్యుడు, అంతేకాకుండా మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బసవరాజుపై అయితే దాదాపు 1,50,00,000 వరకు కూడా రివార్డులు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే నారాయణపూర్ జిల్లాలోని అంబుజమ అటవీ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే కర్రగుట్ట ప్రాంతాల్లో వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే ముట్టడించిన విషయం అయితే మనకు తెలిసిందే. అయితే ఈ ఘటనలో దాదాపు 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు అయితే మృతి చెందారు. మరోపక్క ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లు అయితే దాదాపు 25 మంది మావోయిస్టులు మృతి చెందడంతో అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ ఎన్కౌంటర్ లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో అయితే ఇప్పటికే మావోయిస్టులకు అయితే 10ల సంఖ్యలో మృతి చెందడం, మావోయిస్టులకు అయితే తీరని నష్టం వాటిల్తుందని చెప్పాలి. ఎన్కౌంటర్ ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో అయితే ఇంకా భద్రతా బలగాలు అయితే అడవి మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో అయితే భారీగా అయితే ఆయుధాలు డంపును కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిసింది. అందులో భారీగా అయితే వెపన్స్ తో పాటు మందుగుడ్డి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 25 మంది మావోయిస్టులు మృతి చెందగా అయితే ఇంకా మరికొంత మంది గాయాలైనట్లయితే తెలిసింది. వారి కోసం అయితే ఏదైతే అంబుజమ అడవి మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే 2026 మార్చి వరకు కూడా మావోయిస్టు అలజడ లేకుండా చేస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ లో వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు దింపారని చెప్పాలి. అప్పటి నుంచి కూడా ఏదైతే మావోయిస్టులు ఏవైతే ప్రక్రియనైతే భద్రతా బలగాలు అయితే ముమ్మరం చేశాయి. దీంతో పాటుగా ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కర్రగుట్ట సరిహద్దు ప్రాంతాల్లో అయితే వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు అయితే చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఏదైతే ఛత్తీస్గఢ్ లోని రాష్ట్రంలోని ఏదైతే బీజాపూర్, ఇటు నారాయణపూర్, దంతెవాడు, సూక్మా జిల్లాతో పాటు ఈ యొక్క అడవి ప్రాంతం మొత్తం కూడా ప్రతి 3 కిలోమీటర్ల వ్యవధిలోనే సిఆర్పిఎఫ్ కావచ్చు, ఈ డిఆర్జీ బలగాలు కూడా పెద్ద ఎత్తున అయితే క్యాంపులు నిర్వహించేసి ఒక అడవి ప్రాంతం మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే మరోపక్క చూసినట్లయితే ఇక్కడ మావోయిస్టుల నేతలు, ఈ మృతుల సంఖ్యలో మావోయిస్టుల నాయకులు కీలకమైన వారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే మనం చెప్పుకున్నట్లయితే ఏదైతే బసవరాజు ఉన్నాడో అతను ఈ కాల్పుల్లో కూడా మృతి చెందినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఏదైతే కేంద్ర భద్రతా బలగాలు కావచ్చు అధికారికంగా అయితే ప్రకటించే పరిస్థితి ఇంతవరకు అయితే లేదు. ఇప్పుడు ఇంకా ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అటవీ ప్రాంతం మొత్తం కూడా వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు, డిఆర్జీ బలగాలు అయితే పెద్ద ఎత్తున అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక మృతదేహాలు స్వాధీనం చేసుకున్న తర్వాత అయితే ఈ యొక్క అధికారులు అయితే వెల్లడించే పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే దాదాపు గడిచిన 5 నెలల్లో కూడా దాదాపు 150 మృతి చెందిన పరిస్థితి. అందులో కూడా పెద్ద ఎత్తున అయితే అగ్రనేతలు కూడా మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు అగ్రనేతలు కూడా మృతి చెందారు. ఆనాడు దాంతో పాటు ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అయితే దాదాపు బసవరాజ్ అనే వ్యక్తి అయితే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఆయనపై 1,50,00,000 రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే పనులు అయితే ఉన్నారు. అక్కడ హెడ్ క్వార్టర్ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి సునీత. అయితే తిరుపతిలో అక్కడ పరిసర ప్రాంత ప్రజలు కానివ్వండి, అటవీ ప్రాంత ప్రజలు కానివ్వండి, బలగాలకు సహకరిస్తున్నారా?
మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఏదైతే మావోయిస్టు సంచరించే ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. గతంలోనే ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను కూడా కొంతమందిని ఖాళీ చేయించేసి పట్టణాలకు తరలించిన పరిస్థితి నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు ఒకటే చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకైతే ఎవరు కూడా మావోయిస్టులకు సహకరిస్తే మాత్రం మీపై కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఈ యొక్క కేంద్ర బలగాలు అయితే హెచ్చరించిన పరిస్థితులు అయితే వారు ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితులు. కానీ ఇటు ఒకవైపు చూసుకుంటే మాత్రం ఎందుకంటే ఇటు మావోయిస్టులకి ఇటు పోలీసులు జరుగుతున్నటువంటి ఎదురుకాల్పుల్లో అయితే ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందని అయితే ఇక్కడ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అయితే ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత. అయితే తిరుపతిలో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ కాల్పుల ముప్పు ఇంకా ఉందనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు అయితే ఇప్పుడు కర్రెగుట్టతో పాటు ఇక్కడ జిల్లాలో ఏదైతే సుక్మా జిల్లా, నారాయణపూర్, బీజాపూర్ ఈ యొక్క ప్రాంతాల్లో అయితే ఇప్పటికే సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. వేలాది మంది కేంద్ర భద్రతా బలగాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. గత 4 నెలల నుంచి కూడా ఈ యొక్క వేలాది మంది అయితే కుమ్మి నిర్వహిస్తున్నారు. ఈ యొక్క క్రమంలోనే మావోయిస్టులు కంటపడటము మావోయిస్టులు ఏదైతే లొంగిపోవాలంటూ కూడా ఇటు కేంద్ర భద్రతా బలగాలు హెచ్చరించినప్పుడు కూడా వారిపై ఎదురు కాల్పులు దిగుతున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క కాల్పులు చోటు చేసుకున్న జరగాలి. అయితే ఈ యొక్క కాల్పుల్లో అయితే ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా సాయంకాలం వరకు అయితే ఇంకా 30కి పైగా మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగే పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ తిరుపతిరావు.